గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్ గారి మీద కూటమి పార్టీలు ఇచ్చినటువంటి అవిశ్వాసం తీర్మానానికి సంబంధించి రేపు 19వ తారీఖున ఆ ప్రత్యేక సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక అనుమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి ఉన్నటువంటి తరుణంలో వాటినన్నింటినీ కూడా నివృత్తి చేయడానికి మా తరపున ప్రజల తరపున ఒక రిప్రజెంటేషన్ని జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు ధర్మశ్రీ గారు, మాజీ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, పార్టీ నాయకులు, పార్టీ కార్పొరేటర్లు అందరం కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నిక ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, సీసీ కెమెరా సర్వేలెన్స్ కానీ లేదా వీడియోగ్రాఫర్స్తో మొత్తం సమావేశం తాలూకా ప్రొసీజర్ని షూట్ చేయాలని, అనాథరైజ్డ్ పర్సన్స్ని ఎవరిని కూడా ఆ రోజు జీవీఎంసీలోకి అలౌ చేయడానికి వీల్లేదని, హాజరవుతున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి ఐడెంటిఫికేషన్ అనేటువంటిది కూడా చాలా పర్టిక్యులర్గా చూడాలని, అలాగే కావాల్సినటువంటి సెక్యూరిటీని కూడా అక్కడ ఏర్పాటు చేయాలని, ఇవన్నీ కూడా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా పొందుపరిచి ఒక రిప్రజెంటేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మేము ప్రత్యేకంగా కోరింది ఏంటంటే, సరే వారు అధికారులు ఏ రకమైనటువంటి ప్రక్రియను ఫాలో అయినప్పటికీ ప్రజలకి పారదర్శకంగా ఉండాలనుకుంటే మీడియాను కూడా ఆ రోజు అలౌ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే మీడియా ఉంటే వాస్తవాలు ఏంటి అనేటువంటివి కరెక్ట్గా బయటకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో భర్త ప్లేస్లో భార్య ప్లేస్లో భర్త వచ్చి కూర్చోవడం కానీ, లేదా భర్త ప్లేస్లో భార్య వచ్చి కూర్చోవడం కానీ, సరైనటువంటి సంఖ్య లేకపోయినా సంఖ్య ఉన్నట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కానీ, ఇటువంటివి అనేక అనుమానాలు. ఎందుకంటే మీకు తెలుసు, కావాల్సినటువంటి నంబర్సు ఏ రకంగా ఉన్నాయో అనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఏ రకమైనటువంటి ఈ హార్స్ ట్రేడింగ్ అనేటువంటిది జరుగుతుందో మీరు చూశారు. గడిచినటువంటి 25 రోజులుగా ఏం ప్రక్రియలు వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారో కూటమి నాయకులు అనేటువంటిది మీరు చూస్తూ ఉన్నారు. మా పార్టీకి చెందినటువంటి వారిని ప్రలోభ పెడతా ఉన్నారు, కొంతమంది బెదిరిస్తూ ఉన్నారు, కొంతమందిని వాళ్ళని భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాగ అనేక ఒత్తిళ్లు వారి మీద తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేసి ఒకరిద్దరిని వారి వైపు మలుచుకునేటువంటి కార్యక్రమం కూడా చేశారు. మీరు అన్ని చూశారు. ఏదేమైనప్పటికీ మాకు కావాల్సినటువంటి నంబర్స్, అవిశ్వాసం వీగిపోవడానికి, మా మేయర్ గారు కొనసాగడానికి కావాల్సినటువంటి నంబర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. తప్పకుండా ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి కార్పొరేటర్లు ఉన్నారనేటువంటి విశ్వాసం మాలో ఉంది. ఏదేమైనప్పటికీ ప్రక్రియ అనేటువంటిది ఎక్కడా కూడా డీవియేషన్ ఉండడానికి వీల్లేదు, ట్రాన్స్పరెంట్గా జరగాలనేటువంటిది జిల్లా కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. దాంతోపాటు నిన్న మీ అందరికీ చెప్పినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విప్ కూడా దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఎనెక్షర్ 1 గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు స్థానికంగా విప్ని డెసిగ్నేట్ చేస్తూ చేసేటువంటి దానికి జిల్లా అధ్యక్షుడిగా నాకు ఆథరైజేషన్ నాకు పంపించడం జరిగింది. దాన్ని నేను మా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మాజీ శాసనసభ్యులు తైనాలి విజయ్ కుమార్ గారు రేపు మా 98 మందిలో ఉన్నటువంటి 58 మంది కార్పొరేటర్లకు కూడా వారు విప్పు జారీ చేసేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఎనెక్షర్ 2 కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సో రేపు అందరికీ కూడా ఈరోజు రేపు వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేస్తాం. సరే, మా పార్టీకి చెందినటువంటి ఒక పాలసీ ఏదైతే మేము తీసుకున్నామో దానికి అనుగుణంగా మేము ఫాలో అవుతాం. కాదని గతంలో కొంతమంది కార్పొరేటర్లు మా పార్టీ నుంచి మా పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవులను రాజీనామా చేయకుండా ఆ పదవిని అనుభవిస్తూ ఇతర పార్టీల్లో ఉన్నారు. వారు కాదని వారు వెళ్ళేటువంటి ప్రసక్తి ఉంటే దానికి కూడా విప్ జారీ ఏ రకంగా విప్ జారీ చేయాలనేటువంటి దాని మీద ఆ సమావేశం హాజరై నో కాన్ఫిడెన్షియల్ మోషన్కి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి కూడా విప్ జారీ చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే వెళ్ళినటువంటి వారు మా నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం మీకు చెప్పడం జరిగింది. కాదని వెళ్ళేటువంటి వారు ఒకళ్ళు వెళ్ళినా నో కాన్ఫిడెన్స్కి వ్యతిరేకంగా ఓటు వేయాలి అనేటువంటిది విప్ జారీ చేయబోతూ ఉన్నాం. సో అవన్నీ కూడా మా పార్టీ నుంచి ఇప్పటికే 24-25 మంది ఇతర రాజకీయ పార్టీలకి
వారికి వచ్చినటువంటి పదవిని అనుభవిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి పదవిని వారు అనుభవిస్తూ ఇతర పార్టీలో చేరారు. సో ఇది చట్టవిరుద్ధం. సో విప్ ప్రకారం ఏదైతే ఉందో ఒకవేళ పొరపాటున ఎవరైనా ఓటేసినా ఆ రోజు విప్పుని ధిక్కరించినటువంటి దీనికి వస్తుంది. సో తద్వారా కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటాం. వారు పదవిని కోల్పోతారు. ఇవన్నీ ప్రొసీజర్ ఏదే రకంగా ఉందో ఆ రకంగా ఈ లీగల్గా మేము ఫాలో అవుతాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ రేపు 19వ తారీఖున సంబంధించినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా అలా వాస్తవంగా ప్రజలు దీన్ని అసలు ఎందుకు ఇలా పెట్టారనేటువంటి దాని మీద ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. సరే ఏదేమైనా వారికి మేము వారు వినేటువంటి పరిస్థితిలో లేరు. ఎవరైనా ప్రజలు అనుకున్నటువంటి విషయాల్ని వాళ్ళు ఆచరించాలనేటువంటి ఉద్దేశంలో కూడా కూటమి నాయకులు లేరు. వైస్రాయ్ రాజకీయాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నెంబర్ లేకపోయినా మా దగ్గర 111 మంది సభ్యులు ఉంటే మా దగ్గర 112 మంది సభ్యులు ఉన్నారని చెప్పుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే మా దగ్గర నెంబర్స్ లేకపోయినా ఉన్నాయని చెప్పుకొని ఇతర సభ్యులందరినీ కూడా ఏదో రకంగా వారిని వాళ్ళ వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏవి కూడా జరగవు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం మీద పెట్టినటువంటి మేయర్ గారి మీద పెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉందో లేదా ఎన్నిక ఏదైతే ఉందో అది వీగిపోవడం ఖాయం. మా మేయర్ హరివెంకట కుమారి గారే రానటువంటి మిగిలినటువంటి కాలాన్ని కూడా వారు కొనసాగుతారని చెప్పి మా పార్టీ బలంగా నమ్ముతూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రక్రియ మాత్రం పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా జరగాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడే మా పార్టీ అధ్యక్షులు అయినటువంటి నగర అధ్యక్షులు అమరావు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారిని ఎందుకు కలిసామనేది మీకు తెలుసు. విప్పుని ఎవరైనా ధిక్కరించి మా పార్టీకి వ్యతిరేకంగా కానీ రేపు నో కాన్ఫిడెన్స్ మోషన్లో కానీ పాల్గొంటే మాత్రం వాళ్ళపై తక్షణమే చర్యలు ఆ రోజే రిటర్నింగ్ ఆఫీసర్గా ఆయన ప్రిసైడింగ్ ఆఫీసర్గా కలెక్టర్ గారు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. విప్పుని ధిక్కరించినటువంటి మా పార్టీ గుర్తుపై గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే న్యాయపరంగా మేము వెంటనే 24 అవర్స్లోనే లంచ్ మోషన్ మూవ్ చేసినా సరే తప్పనిసరిగా వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే వాళ్ళు రకరకాలుగా ప్రలోభపెట్టి కూటమి నాయకులు, ఈరోజు తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కావాలని వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి 58 మంది మేము గెలిచిన వాళ్ళు 27 మందిని వాళ్ళు తీసుకెళ్ళి రకరకాల ప్రలోభ పెట్టడంతో పాటు భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం వాళ్ళు తిరస్కరించినా, తెలుగుదేశం తరపు నుంచి నిలబడినటువంటి వాళ్ళు తిరస్కరించినా మా పార్టీ సభ్యుల్ని వాళ్ళు బెదిరించే కార్యక్రమం చేశారు. అంతకుముందైతే చంద్రబాబు గతంలో మా తాలూకా శాసనసభ్యులు కొనే కార్యక్రమంలో ఎలాగైతే చేదనుభవం తర్వాత జరిగినటువంటి 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో చేదనుభవం వాళ్ళకి ఎలా కలిగిందో రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి మళ్ళీ క్షుద్ర రాజకీయాలు చేయడం కానీ లేదంటే కుట్ర రాజకీయాలు కానీ చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో చేదనుభవం తప్పదని మాత్రం ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇది రేపు జరుగుతున్నటువంటి నో కాన్ఫిడెన్స్ మోషన్ మేయర్పై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం తప్పనిసరిగా వీగిపోతుంది. మా దగ్గర కావలసిన సంఖ్యాబలం ఉంది. దాంతోపాటు వాళ్ళు ఏవైనా సరే ఇంకా అన్యాయంగా అక్రమ మార్గంలో నడిస్తే మాత్రం ప్రజాక్షేత్రంలో వాళ్ళందరినీ కూడా నిలబెట్టే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకి అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విషయాలన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పారదర్శకంగా నిజాయితీగా ప్రెస్ సోదరులను కూడా అందులోకి రప్పించి వాళ్ళు ఉంటే కొంతైనా సరే అన్ని రకాలుగా పారదర్శకంగా బయటకు వస్తాయి కాబట్టి ప్రెస్ సోదరులను కూడా ఎలో చేయండి అని చెప్పడం జరిగింది. దానికి ఒకరిని పంపిస్తే మరొకరిని పంపించాలనే ఆలోచనలో ఒకసారి చర్చించే నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ గారు చెప్పారు. మరి అంచేత రేపు జరుగుతున్న నో కాన్ఫిడెన్స్ మోషన్లో పారదర్శకంగా జరగాలని, అది ప్రజలకి జవాబుదారీగా ఉండేటట్టు కార్యక్రమాలు నిర్వర్తించాలని కలెక్టర్ గారిని విన్నవించుకోవడం జరిగిందని మాత్రం తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాం. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం,
ప్రజల చేత ఎన్నికైనటువంటి ఈ స్థానిక సంస్థలను బలహీనపరిచే ప్రక్రియ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పాలించడం మాట అటుంచి ఎక్కడైతే స్థానిక సంస్థలు ఉన్నాయో అక్కడ కార్పొరేటర్లందరూ కూడా ప్రలోభపరచడం కానీ, కౌన్సిలర్లను ప్రలోభపరచడం కానీ, అట్లాగే భయభ్రాంతులు చేయడం కానీ, అక్కడ మేయర్లు కానీ చైర్మన్లు కానీ రాజీనామా చేయించడం కానీ ఇటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇప్పుడు కూడా మీరు అంతమంది విశాఖపట్నం నగరపాలక సంస్థలో జీవీఎంసీలో కార్పొరేటర్లు తీసుకెళ్ళిపోయినా ప్రలోభాలు పెట్టినా కూడా ఇవాళ కూడా మేము గెలుస్తామని నమ్మకం మాకు పూర్తిగా ఉంది. మా మెజార్టీ ఉంది. వాళ్ళు కూడా బలవంతంగా వెళ్ళారు తప్ప వాళ్ళ పార్టీని ధిక్కరించే వ్యక్తులు కాదు. మీ ప్రభుత్వాన్ని భయపడి అనేక రకాలుగా వాళ్ళు భయపెట్టి ఆందోళనకు గురి చేసి వాళ్ళతో ఉండే పరిస్థితి క్రియేట్ చేశారు. రేపు ఎన్నికల్లో మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. వారందరూ వైఎస్ఆర్సీపీకి మరి అనుకూలంగా మేమైతే ఇవాళ అధ్యక్షులు గున్న అమర్నాథ్ గారు విప్పు మరి నా ద్వారా జారీ చేస్తున్నటువంటి మా పార్టీ ఆదేశం మేరకు జరుగుతుంది. విప్పుని మేము జారీ చేయడం జరుగుతుంది. విప్పు జారీ ప్రకారం అందరూ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఏదైతే ఆదేశించిందో ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. లేనప్పుడు వాళ్ళ కార్పొరేట్ పదవి పోవడమే కాదు, ప్రజల నుంచి తిరస్కరించబడతారు. విశాఖపట్నంలో భవిష్యత్ చరిత్రలో మరి ఒక పార్టీ బీఫార్ మీద గెలిచి ఆ పార్టీకి అనుకూలంగా మెజార్టీ గెలిచినప్పుడు కూడా అనుకూలంగా ప్రవర్తించిన వారిని మరి రాజకీయంగా వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. అందులో మరొకసారి మరి పార్టీ శ్రేణులకు మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరూ కూడా కలెక్టర్ గారిని కోరడం ఏంటంటే పారదర్శకంగా చేయండి. మాకు మెజార్టీ ఉంది. వాళ్ళ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి భయాలు గురి చేస్తుంది. ఈ ఎన్నికలు చక్కగా ఇటు మీడియాను కానీ ఇక్కడ మమ్మల్ని కానీ వీడియోలు కానీ తీసి ఫోటోలు తీసి చక్కగా పారదర్శకంగా ఎంతో చేయమన్నాం. ఎందుకంటే మాకు విశ్వాసం ఉంది పూర్తిగా మెజార్టీ నుండి గెలిచేటువంటి దాన్ని ఈ ప్రభుత్వాన్ని స్థానిక సంస్థని బలహీనపరిచే ప్రక్రియ జరుగుతున్నారు. ఇది ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించాలి, మీరు అందరూ ఆహ్వానించాలి, మా తాలూకా అభ్యర్థిని ఆహ్వానించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కోటేశ్వరరావు గారు కాకి గోవింద్ రెడ్డి అలాగే కోడిగుడ్ల పూర్ణిమను కూడా తీసుకున్నారు కదా స్థాయి సంఘం ఎన్నికల టైంలో, మరి అది అప్రజాస్వామ్యం కాదా అని అడుగుతున్నారు సార్ వాళ్ళు. అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు చేస్తుంది, మేము అధికారంలో మా దగ్గరకు వస్తే మేము ప్రలోభ పెట్టినట్టు కాదు. అది అధికారంలో ఉన్నవారు మేము మా జాయిన్ అవ్వలేదు, వాళ్ళు మా పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఒకటి రెండు మేము పవర్లో లేము. వాళ్ళు ఇష్టం లేక వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు మా పట్ల అభిమానంతో వచ్చారు తప్ప మా వాళ్ళు అలాగేం ప్రయోజనం. ఇవాళ అధికారంలో ఉన్నవారు అనేక రకాల ప్రయోజనాలు చూపిస్తున్నారు. అధికారాలు ఆశ చెప్తున్నారు. ఆ రోజు మాకు 58 మంది ఉన్నారు. మాకేమో వాళ్ళ స్టాండింగ్ కమిటీలో వాళ్ళకి మెజార్టీ మాకు అక్కర్లేదు. వాళ్ళే మాకు ఏదైనప్పుడు కూడా కావాల్సిన మెజార్టీ ఉంది. ఏదైనప్పుడు కూడా ఓ మధ్యతరగతి మహిళ, బీసీ మహిళ విశాఖపట్నం స్థానిక సంస్థలు ఆమె 11 నెలల కాలం ఉంటే ఆ కాలాన్ని కూడా మేలుగా పనిచేయనివ్వకుండా ఇంత శక్తులు కలిగినటువంటి కూటమి ప్రభుత్వం చేయడం ఏమైనా న్యాయమా? ఇది ఎవరైనా హర్షిస్తామా? విశాఖపట్నం ప్రజలు దీన్ని హర్షించరే. ఏ ప్రజాస్వామ్యవాదులు కూడా ఇటువంటి మహిళని మధ్యతర కుటుంబ ఎక్కడిని ఆవిడని మేలుగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 14 నెలలు పరిపాలించకుండా ఆయన ఇబ్బందులు పెట్టడం సమంజసమా? న్యాయబద్ధ పోరాటం చేస్తున్నాం, మేము విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాం. మలేషియాలో ఉన్న వాళ్ళు కూడా చేస్తాం. అందరికీ చేస్తాం. విప్ అనేది మా సభ్యులందరికీ, మా పార్టీ దీని మీద నుంచి ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ విప్ ఎవరికి ఇస్తామంటే మలేషియాలో ఉన్నా, అండమాన్లో ఉన్నా, ఎక్కడ మీ ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా చేస్తాం. అందరికి కార్పొరేటర్లకు ఇస్తాం, ఎక్సెప్ట్ సభ్యులకి ఇస్తాం. మా తాలూకు ప్రతి ఓటర్కి కార్పొరేషన్ ఓటు హక్కున్న అందరూ కూడా విప్ జారీ చేయడం జరుగుతుంది. ఏలే బలవంతంగా తీసుకెళ్తున్నారు, భయపెడుతున్నారు. వాళ్ళ వ్యాపారాలు బంద్ చేస్తామని, వాళ్ళు పోలీస్ కేసులు పెట్టేస్తామని అనేక ఆందోళన గురి చేస్తున్నారు. వాళ్ళు ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కష్టంగా వెళ్తున్నారు. బట్ రేపు చూడండి, మేము విజయం సాధిస్తాం. డెఫినెట్గా షూర్, మాకు నమ్మకం ఉంది. మాకు కావాల్సిన సంఖ్యాబలం ఉంది. ఏముంది అంటే వాళ్ళు మరీ ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు. మరి వాళ్ళ శక్తి కూడా గమనించాలి కదా మనం. లేదు మీరు అనేక చోట్ల వాళ్ళు చూస్తే అందరికీ మరి తెలిసింది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది, ఓన్లీ విశాఖపట్నంలోనే కాదే. ఇది మాకు ముగింపు మా దగ్గరకు వచ్చింది. కానీ ఇది పెద్ద మూల్యం చెల్లించుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం. రేపు విశాఖపట్నంలో చేసినటువంటి చర్యలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీన్ని పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఏర్పడుతుందని చెప్పి. నీకు కొలంబో గుర్తుకోసంగా మలేషియా గుర్తు రాలేదు, అది విచిత్రం. మా వాళ్ళు వచ్చేస్తారు. ఇంకోటి చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా, నేను వయసులో చిన్నవాడిని కానీ నాకు 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. నాకు తెలిసి మా పార్టీ నుంచి వెళ్ళినటువంటివి దాదాపు 27 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు మరో 48 గంటలు మాత్రమే.
రేపు ఏప్రిల్ 19 నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఎన్నిక ప్రక్రియ ఉందో అది అయిపోయిన తర్వాత వాళ్ళ రాజకీయ జీవితం కుక్కల చింపిన విస్తరి. ఇందాక మా ధర్మశ్రీ గారు చెప్పిన, విజయ్ కుమార్ గారు చెప్పిన 2014లో మా పార్టీ నుంచి 67 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 23 మందిని చంద్రబాబు నాయుడు గారు ఇలాగే హాస్టేట్ చేసి 23 మంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేశాడు. 2019లో 23 మందిలో 20 మందికి సీట్లు ఇవ్వలేదు. ఇచ్చిన ముగ్గురులో 2 ఓడిపోయారు, ఒకడే గెలిచాడు. వాళ్ళ రాజకీయ జీవితం ఏమైందో ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో సహజంగా ఇందాక మొన్న లాస్ట్ టైం కూడా మన ఏబిఎన్ ఆర్కే అడిగినప్పుడు కూడా చెప్పాను, ఎక్కడన్నా ఏదైనా రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ లేదా నువ్వు పనిచేసిన సంస్థలో ఉన్నప్పుడు నీ సీనియారిటీ ఎప్పుడు కూడా నీకు నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అవసరం కోసం నువ్వు వెళ్ళిపోయి నీ తాలూకా రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టినప్పుడు నీకు ఆ రోజుతో నీ రాజకీయ జీవితం అనేటువంటి మూసిపోదు. అయితే నీకు వ్యాపారం అన్నా కాపాడుకోవాలి, లేదా రాజకీయం కావాలనుకున్నప్పుడు పోరాటానికి సిద్ధం కావాలి. వ్యాపారం కావాల్సిన వాడు వెళ్ళిపోతాడు, లేదా ప్రలోభపడిన వాడు వెళ్ళిపోతాడు. రాజకీయ జీవితం, రాజకీయ భవిష్యత్తు కావాలనుకున్నాడు ఎవడు కూడా ఈ తాలూకా నిర్ణయాలు తీసుకోడు. ఒకవేళ అంత ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకోవాలనుకున్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మొన్న కూడా మన కొంతమంది ఇద్దరు కార్పొరేట్లు వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం చెప్పాడు, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవులు అన్నింటినీ కూడా రాజీనామా చేసి నేను వెళ్తున్నాను అన్నారు. మరి రేపు ఆయన మీటింగ్ హాజరవుతారో లేదో వెయిట్ చూడాలి. సో ఇవన్నీ కూడా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోమన్నాడు. పార్టీకి వచ్చినటువంటి పదవులకి, పార్టీ ద్వారా వచ్చినటువంటి పదవులకి రాజీనామా చేసి వెళ్ళిపోమన్నాడు. ప్రజాస్వామ్యం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. ఎవరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏ దేశం అయినా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, లేదా ఏ రాజకీయ పార్టీకైనా వెళ్ళొచ్చు. కానీ మా పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవులను వదిలేసి వెళ్ళమన్నటువంటిది మా అభ్యర్థన. లేని పక్షంలో మీరు చూస్తుండండి, రేపు మా పార్టీ నుంచి వెళ్ళినటువంటి కార్పొరేట్ల పరిస్థితి రేపు ఏప్రిల్ 19 11 గంటలకు ఉదయం లేకపోతే సాయంత్రం 5 గంటల తర్వాత ప్రక్రియ అయిపోతే వాళ్ళ రాజకీయ జీవితాలు ఏ రకంగా ఉంటాయో మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.